ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. విజయవాడ ప్రాంత ప్రజలకు శుభవార్త. ఏసే మార్గం, విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తులతో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? గర్భఫలము లేదా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? అయితే రండి, ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి. ఏప్రిల్ 22 మంగళవారము ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. హనుమంత్ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్. కాంటాక్ట్ నంబర్స్ 8338333061. ప్రైజ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు ప్రియులారా. కర్నూలు ప్రాంత ప్రజలకు శుభవార్త. విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తితో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తితో పీడింపబడుతున్నారా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? గర్భఫలం లేదా? అనేకమైన సమస్యలు నీ కుటుంబంలో ఉన్నాయా? అయితే రండి ప్రియులారా. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్యము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడును. స్థలము YMC గ్రౌండ్. రండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. నంబర్స్ 8338333061, 8555020005. సంప్రదించండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. అందరికీ షాሎም. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ జీవితంలో దేవుడు అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని, ఉదయకాల కాలంలో దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభువా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించండి, ఆశీర్వదించండి, దీవించండి, పోషించండి, సంరక్షించండి. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. దేవా, మీరే కార్యం జరిగించి సహాయము చేసి ప్రతి ఆటంకాలు తొలగించి అద్భుతాన్ని ఆచారం మేలు జరిగించి దేవా, నువ్వే వాగ్దానం ద్వారా మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, ఆవేదన చెందుతున్నారేమో యేసయ్యా, వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో అనేక మేలులు చేయాలని కోరుకుంటా ఉన్నానండి. అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనలతో నింపాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు దేవుడి వాగ్దానం ఏంటంటే, లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనంలో, మీరు ధైర్యముగా తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీకు విడుదల సమీపించుచున్నదనెను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు మీకు విడుదల సమీపిస్తున్నాడండి. హల్లెలూయా. ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు, బాధపడుతుండొచ్చు, దుఃఖపడతా ఉండేమో, ఆవేదన చెందుతా ఉండడము, కానీ దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు జరిగించబోతుందండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని విడుదల కలగ చేయబోతుండు. మీ రోగం అనే సమస్య నుంచి విడుదల కలగ చేయబోతుండు. మీ అప్పనే దాని నుంచి విడుదల కలగ చేయబోతుండు. మీ హృదయం నిండా ఆవేదనతో, సమస్యతో, దుఃఖంతో, బాధతో ఉన్నారేమో, అవి విడుదల చేయబోతున్నాండి దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబంలో సమస్తాన్ని దేవుడు తెలుసండి, సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది అయితే అడుగుతా ఉన్నారో, ఎంతమంది అయితే దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నారో, ఈ ఉదయకాలం లేచి ఈరోజు నా సమస్య పోతే బాగుండు, నా దుఃఖం పోతే బాగుండు, నా ఆవేదన పోతే బాగుండు, నా సమస్యలన్నీ తీరిపోయి నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో, మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతుండండి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించబోతుండు. నీ సమస్తాన్ని దేవుడు అడుగుతుండండి. నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్న శోధన అన్నిటి నుంచి తొలగించడమే కాకుండా నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తూ ఉండండి. చూడండి, ఎప్పుడైతే మనము దుఃఖపడతామో, వేదన చెందుతామో, మరి ఆ సమస్య అన్నిటి నుంచి దేవుడు కార్యం చేస్తాడండి. చూడండి, ఒక బీద విధవరాలు తను ప్రార్థించింది, దేవుని అడిగింది, తను అడిగింది, దేవా, నా సమస్య పోవట్లేదు, నా బంధకాలు పోవట్లేదు యేసుప్రభువా, మరి నాకున్న దారిద్ర్యం నుంచి విడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా అని చెప్పి తను అడిగిందండి. అడిగినప్పుడు దేవుడు తన పట్ల అద్భుతం జరిగించిన దేవుడు అండి. ఈరోజు దేవుడిని సమస్యలు కూడా విడుదల కలగ చేయబోతుండు. నీకున్న శోధన నుంచి దేవుడు విడుదల కలిగి చేయబోతుండండి. నీకున్న బంధకాలు తొలగించబోతుంది. పిల్లల కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తూ ఉన్నాడండి. పోషించి, సంరక్షించి, మీ జీవితంలో అనేక కార్యాలు జరిగించి, మీ కుటుంబంలో అనేక రకాలుగా దేవుడు దీవించి, పోషించి, సంరక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తూ ఉన్నారో, మీ జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపాలని కోరుకుంటూ, మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశ్రయించడంగా కామెంట్. ప్రతి ఒక్కరు కాళ్ళు మూసుకొని ప్రే చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్ర పరిశుద్ధాత్ముడ యేసుప్రభువా, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించండి. వారి కుటుంబంలో విడుదల కలిగించండి యేసుప్రభువా. అందరి ముందు తలగా మీరు నియమించండి యేసుప్రభువా. నేను నమ్మిన బిడ్డలు తలగా నియమిస్తావు కానీ తోకగా నియమించి దేవుడు కాదు యేసుప్రభువా. వారి పరిస్థితులను, వారి స్థితిగతులను మార్చండి దేవా. మీరే కార్యం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించి, ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించండి యేసయ్యా.
దేవా నువ్వే కార్యం జరిగించండి. అనారోగ్యంగా బలహీనంగా ఉన్నవారిని బలపరిచి స్థిరపరచండి. యేసు ప్రభా నైనా ఎంతమంది భార్య భర్తల సమస్యలు కోర్టు కేసున్నారో నైనా దేవ బిజినెస్ చేసిన మంచి లాభం తెచ్చింది. స్కూల్ కాలేజ్ జాబ్ రాకపోకల ప్రయాణంలో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించండి. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించండి. యేసుప్రభు మీరే కార్యం జరిగించండి. ప్రతి ఆటంకాలు, ప్రతి దురాత్మ శక్తులు, ప్రతి మంత్ర శక్తులు, చీకటి శక్తుల నుంచి విడిపించండి. రక్షణ భాగ్యం దయచండి. ఎంతమంది కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక జీవిస్తున్నారో వారి జీవితంలో వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలిగిన దాకా యేసయ్యా జాబ్ దయచండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేసే ప్రమోషన్స్ దయచండి. మీరే కార్యం చేసే అద్భుతం ఆశ్చర్య మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.